అండర్-19 క్రికెట్లో భారత యువ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. హరారే వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్ను ముద్దాడి చరిత్రని సృష్టించింది. తొలుత బ్యాటింగ్లో పరుగుల సునామీ సృష్టించి ఆపై బౌలింగ్లో అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ను ఆలౌట్ చేసింది. భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. బెన్ డాక్సిన్, బెన్ మేయర్స్ వేగంగా పరుగులు సాధించారు. అయితే భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్ తీసి ఇంగ్లాండ్ను దెబ్బకొట్టారు. ఒక దశలో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఈ సమయంలో కాలెబ్ ఫాల్కనర్ బంతుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. 9 ఫోర్లు 7 సిక్సర్లతో అద్భుత శతకాన్ని బాది ఒంటరి పోరాటం చేశాడు. అతనికి జేమ్స్ మింటో నుంచి కొంత సహకారం లభించినా అది గెలుపునకు సరిపోలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ పోరాటం 40.2 ఓవర్లలో 311 పరుగుల వద్ద ముగిసింది. భారత్ బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ 3 వికెట్లతో సత్తా చాటగా కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసంకర ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు 15 భారీ సిక్సర్లతో ఏకంగా 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని ఇన్నింగ్స్తో భారత భారీ స్కోరుకు బలమైన పునాది పడింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే బాధ్యతాయుతమైన అర్ధ శతకంతో రాణించగా వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు విలువైన పరుగులు జోడించారు. చివర్లో కనిష్క్ చౌహాన్ 20 బంతుల్లో 37 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో 3 వికెట్లు తీశాడు. ఇదిలా ఉండగా భారత్ గతంలో 2000 సంవత్సరం, 2008 సంవత్సరం, 2012 సంవత్సరం, 2018 సంవత్సరం, 2022 సంవత్సరంలో అండర్-19 కప్పును గెలిచింది. ఇప్పుడు రికార్డు స్థాయిలో ఆరోసారి కప్పు సాధించి అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది భారత్. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు త్రివర్ణ పతాకాలను చేతబూని మైదానంలో సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అందరూ భారత్కు ప్రముఖుల దగ్గర నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.